మీరు ఎప్పుడైనా మీకు కావాల్సిన వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారా? బట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా? మీ అందరి కోసమే ఈ వీడియో. ద బింగ్స్టోన్ ఏ ప్లేస్ ఫర్ మెమోరీస్ అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన వాళ్ళతో కాస్త ప్రైవేట్ టైం స్పెండ్ చేయాలంటే ఈ ప్లేస్కి వచ్చేయండి. అలాగే ఏ కైండ్ ఆఫ్ ఒకేషన్ అయినా ఇక్కడ స్పెషల్గా చేసుకోవచ్చు. లవబుల్స్కి లైఫ్లో గుర్తుండే సర్ప్రైజ్ ఇవ్వచ్చు. సో ఇలా ఈవెంట్ ప్లాన్ చేయాలనుకుంటే బింగ్స్టోన్ వెబ్సైట్కి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బింగ్స్టోన్ వాళ్ళు మనకు ప్రైవేట్ థియేటర్, డెకరేషన్స్, ఫాగ్ ఎంట్రీస్, ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెట్స్ సెలబ్రేట్ యువర్ డే ఇన్ బింగ్స్టోన్. బింగ్స్టోన్లో ఉన్నాము. చూసారు కదా ఇప్పటివరకు వీడియో. సో ఒకసారి బింగ్స్టోన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి డీటెయిల్స్ కనుక్కున్నాము. షీఈ్ రోహిణి. హాయ్ రోహిణి. అసలు బింగ్స్టోన్ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని చెప్తారా? బింగ్స్టోన్ స్టార్ట్ అయింది ఇదైతే మియాపూర్లో జాన్లో స్టార్ట్ అయింది. నార్మల్లీ మియాపూర్లోనే కాకుండా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్లో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పెట్టి 1 year అవుతుంది ఈ రోజుకి. సో మీరు ఈ ప్లేస్తో పాటు ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ మియాపూర్ ఇప్పుడు చూసాకనే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా బాగుంది అండ్ అంబియన్స్ చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి అది ప్లాన్ డెఫినెట్లీ. చాలా బాగుంది బింగ్స్టోన్ గురించి. సో మీరు వచ్చే మన కస్టమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇంకేమైనా కొత్త ప్లాన్ చేస్తున్నారా? నార్మల్లీ డెకరేషన్ వర్క్ కాకుండా ఇక్కడ ఫేమస్ హైలైట్ ఇచ్చేది మీకు ఫాగ్ ఎంట్రీ. ఫాగ్తో మీరు ప్లాన్ చేసుకుంటే ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలి, బర్త్డే పర్సన్, యానివర్సరీ కానీ ఇట్ విల్ బి అన్ అమేజింగ్ ఫాగ్. మీరు ఎంత ఫాగ్ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఫాగ్తో పాటు ఫోటోషూట్ కూడా ఉంటుంది. మన లవ్డ్ వన్స్కి మనం ఇంట్లో సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటే చేయడం కష్టం. అలాంటిది అసలు మన ఏం లేకుండా డైరెక్ట్ మేము వచ్చి ఒక సర్ప్రైజింగ్ థింగ్ మీరు ప్లాన్ చేస్తున్నారు చూడండి. అది మాత్రం ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.